హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 26వ తేదీ 27వ తేదీన విద్యార్థులకు పాఠశాలకు సెలవులు ఇవ్వబోతున్నారు. ఇక ఏ జిల్లాలకు ఈ సెలవులు ఇవ్వబోతున్నారు, అసలు రెండో రోజు ఈ సెలవులు ఎందుకు ఇవ్వబోతున్నారు, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇక పాఠశాల విద్యార్థులకు సెలవులు అంటేనే ఎగిరి గంతేస్తారు. అలాంటిది వరుసగా 2 రోజులు సెలవులు వస్తే ఇక ఆ విద్యార్థుల ఆనందానికి అవధులు ఉండవు. ఇలా ఫిబ్రవరి 26, 27వ తేదీల్లో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే సెలవులైతే ఇవ్వబోతున్నారు. అసలు ఎందుకు ఈ సెలవులు ఇవ్వబోతున్నారు, 2 రోజులు సెలవులు వరుసగా ఎందుకు ఇస్తారన్న పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు స్కూల్కి చెందిన విద్యార్థులైనా, సెలవుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 26వ తేదీ అంటే మహాశివరాత్రి సందర్భంగా సెలవు అయితే ప్రకటించారు. ఇక ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సెలవులను అయితే ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక తెలంగాణలో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 27వ తేదీన సెలవునైతే ఇస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనున్నారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. అందువల్ల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో పాఠశాలకు విద్యార్థులకు సెలవులు అయితే ప్రకటించారు. ఇక కొన్ని చోట్ల ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని షాపులకి, ముఖ్యమైన ఆఫీసులకు కూడా సెలవునైతే ప్రకటించనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సంబంధించి వస్తున్న 2 రోజుల సెలవు. మీకు తాజాగా వస్తున్న సెలవులపై ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.